ఢిల్లీ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. అయితే గుజరాత్ జట్టు బౌలర్లు అలాగే బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా చేతులెత్తేశారు. మరొక వైపు ఢిల్లీకి ఇది ఒక అత్యద్భుతమైన గెలుపని చెప్పొచ్చు. అయితే మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరికీ కూడా చాలా అంటే చాలా లోతుగా డిస్కషన్స్ జరిగాయి. అసలు వీళ్ళిద్దరూ దాదాపుగా 45 నిమిషాల పాటు సీరియస్‌గా చర్చించుకున్నారు. ఆ తర్వాత రిషబ్ పంత్ జోకులు వేయడం మొదలుపెడితే ఇక కొద్దిగా సద్దుమణిగింది గానీ, ఒకరు గురించి ఒకరు లేకపోతే ఆట గురించి చాలా చర్చించుకున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ క్యాచ్ పట్టే విధానం గురించి, అలాగే శుభ్మన్ గిల్ జట్టు అంటే గుజరాత్ జట్టు బౌలర్స్ విషయంలో చాలా విమర్శలైతే చేశాడు రిషబ్ పంత్. దాంతో శుభమన్ గిల్ వాళ్ళ బౌలర్స్ విషయంలో చాలా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే ఇలా ఆడకూడదని, ఇలా ఆడాలి అంటూ రిషబ్ పంత్ శుభమన్ గిల్‌కు చాలా సూచనలిచ్చాడు. నిజానికి రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ఆటగాడు. కానీ సంవత్సరన్నర కాలం పాటు తను బెడ్ మీదే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సమయంలో శుభమన్ గిల్ భారత జట్టులో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఏ ఫార్మాట్ అయినా సరే అత్యద్భుతంగా తను ఆటలాడడం అంటే సెంచరీలు, హాఫ్ సెంచరీలతో గొప్ప ఇన్నింగ్స్‌ను సృష్టించి జట్టుకు కీలకంగా మారాడు. అయితే ఇక వీరిద్దరూ కూడా ఇప్పుడు జట్టుకు యువ కెప్టెన్ అని చెప్పుకోవాలి.